చేసి చాలా ఎఫర్ట్ పెట్టారు. ఆయన పెట్టిన మాట వాస్తవం. అది ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము కాదు యాక్సెప్ట్ చేయాల్సింది, ప్రజలు యాక్సెప్ట్ చేశారు దాన్ని. సరే రైట్, రవికిరణ్ గారు మాట్లాడారు. అడగండి, ఓకే అండి, చెప్తారు. ఓకే సరే, మీరు చాలా ఆవేశంతో ఉన్నారు, కాస్త ఒక 5 నిమిషాలు మళ్ళీ మళ్ళీ వస్తాం. ఆవిడ అంటే ఒక నాయకురాలిని మీరు నాయకురాలిగా మీరు కన్సిడర్ చేయలేకపోతున్నారంటే ఇంతకన్నా మరి ఇబ్బందికరమైన విషయం ఉండదు. ఆవిడ ఒక లీడర్, ఆవిడ ఒక లీడర్, యూ హావ్ టు కన్సిడర్ హర్ యాజ్ ఎ లీడర్. ఆవిడేం ఉత్తి పుణ్యానికి పెట్ల, ఆవిడ అనలైజ్ చేసింది, ఆవిడ కారణాలు అనలైజ్ చేసింది. యూ మే డిఫర్ విత్ హర్, బట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ ఒపీనియన్స్. ఆవిడ అభిప్రాయాన్ని మీరు గౌరవించాలి, ఆవిడ అభిప్రాయాలతో మీరు విభేదించవచ్చు కాక తీసిపారేయటానికి లేదండి. శివపార్వతి గారు ప్రతి ఒక్కరికి కొంత డెకోరం ఉంటుందండి. ఆ డెకోరంని మనం గౌరవించాలి, మనం విభేదించవచ్చు కానీ గౌరవించాలి. మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు ఈ డెవలప్మెంట్స్ వస్తాను మీ దగ్గరికి, వస్తా మళ్ళీ దగ్గరికి. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మేము కూటమి వ్యతిరేకంగా ఏ వ్యాఖ్యలు చేయము, మా పార్టీ గురించి మేము మాట్లాడుకోండి. ఆవిడ కూడా అదే, ఆవిడ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయాలా. లెట్ us not prolong this. రవికిరణ్ గారిని మాట్లాడండి, మ్యూట్ చేయండి. రవికిరణ్ గారు మాకేం ఇబ్బంది ఉండదు, మళ్ళీ మాడతా. రవికిరణ్ గారు, సో ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తున్నారు, జత్వానీ కేసు చూశారు, యార్లగడ్డ వెంకట్రావు గారి వేదన చూశారు, తర్వాత ఏంటి సోమవీర్రాజు గారికి క్యాబినెట్లో బెర్త్ ఖాయమైపోతుందని ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి, నిజమేనా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒకటి, యార్లగడ్డ వెంకట్రావు గారి అంశం మీద నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే, సహకార సంఘాల యొక్క బలోపేతం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలలో జరిగినటువంటి మితిమీరిన అవినీతి మీద ఏ రకమైన విచారణ చేశారు, ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక ప్రశ్న ఇస్తారు. దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. దానిలో వారు ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు గారు గతంలో మనకి రాష్ట్రంలో అంటే 13 ఉమ్మడి జిల్లాలకి 13 డిసిసి బ్యాంక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 26 జిల్లాలకి డివైడ్ అవ్వలేదు, ఉమ్మడి జిల్లాలుగానే ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు గారు గతంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ గా చేసింది, సమర్థవంతంగా చేశాను. వారు చెప్తాం ఏంటంటే, నేను సమర్థవంతంగా చేసి లాభాల బాటలో తీసుకొచ్చి చక్కగా చేశాను. అయితే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో మితిమీరినటువంటి అవినీతి ఎప్పుడు కని విని ఎరిగినటువంటి, ఎందుకంటే ఎక్కడ సహకార సంఘాల్లో రికార్డ్స్ డిజిటలైజ్ అవ్వలేదండి, అన్ని పుస్తకాల్లో రాసుకునే. సో ఇష్టం వచ్చినట్టు రాసుకుని డబ్బులు వైసీపీ వాళ్ళ యొక్క కార్యకర్తలు, అన్యాయులు, వాళ్ళ చైర్మన్లు పెట్టి నామినేటెడ్ పోస్టులు పెట్టి 3 సభ్యులు నామినేటెడ్ పదవులు పెట్టి ఎలక్షన్ నిర్వహించకుండా వాళ్ళు మొత్తం డబ్బులంతా వెనకేసారు. ఇది అసలు బాహాటంగా కనిపిస్తుంది. దీని మీద ఏ రకమైనటువంటి విచారణ చేశారు అని చెప్పి అడిగితే, దానికి అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టమైన సమాధానం చెప్పి, కొందరి మీద మేము సస్పెండ్ చేస్తూ డెసిషన్ తీసుకుంటే దాని మీద హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు స్టే విధించింది. సో దీని మీద సమగ్రమైన విచారణ చేసి మొత్తం కూలంకషంగా చర్య తీసుకోవాలి, అంతేగాని టక్కన ఏదని చెప్తే టక్కన చర్యలు తీసుకుంటే కోర్టులు ఒక పక్కన అడ్డం పడుతున్నాయి కాబట్టి ఆ రకంగా కాకుండా సమగ్రంగా చేస్తాము. అవసరమైతే హౌస్ కమిటీ కూడా వేయండి అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు అంటూ ఆ యొక్క వాద ప్రతివాదాల టైంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఎమ్మెల్యేలు కాకముందు మేము ప్రజలు చెప్పాము, మేము రాంగల్ అవినీతి బయట పెడతామని చెప్పేసి 9 మాసాలైనా సరే రాకపోయేసరికి ఎమ్మెల్యేలుగా ఏం చేయలేకపోతారని చెప్పి ఆవేదనగా అన్నారు. అలా ఆ డిస్కషన్ లో అవినీతి బయటికి తీసుకురావడానికి ఇంకా పటిష్టంగా చేయాలి, హౌస్ కమిటీ వెయ్యాలి అని జరిగిన వాదన అది. ఆ వాదన మొత్తం పక్కన పెట్టేసి 4 సెకండ్లు వీడియో బయటికి తీసి, ఇదిగో ఎమ్మెల్యే పేలేదు ఏం చేయలేకపోతున్నాం అని మన విశ్లేషకులు కూడా దాని మీద పూర్వపరాలని చెప్పకుండా దాన్ని పట్టుకుని ఎక్కువ తోకంటే అది పట్టుకుంటూ వేరే విషయాన్ని డైవర్ట్ చేసి ఏదేదో మాట్లాడటం వల్ల ఏంటంటే ఉపయోగం? కనీసం ఒక అంశం మీద ఎందుకు మాట్లాడారు, అంతకు ముందు ఏం జరిగింది, అంతకు తర్వాత ఏం జరిగింది చూడాల్సిన అవసరం లేదా? ఏంటంటే మాట్లాడేసి మన మీద పెద్ద విశ్లేషణ చెప్పుకుంటే ఎలా కుదురుతండి? ఇది జరిగింది. సహకార సంఘాల మీద క్యూఎన్ చేసి వచ్చినది, క్యూఎన్ఏలో వచ్చిన సమాధానం ప్రశ్న అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పారు, నివేదిక వచ్చే మాత్రం బయటకు వస్తుంది, మీరు కనుక సాటిస్ఫై అవ్వకపోతే హౌస్ కమిటీ కూడా వేస్తాను, చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. సార్ రవికిరణ్ గారు ఒక నిమిషం, మరి డిప్యూటీ రవికిరణ్ గారు ఒక నిమిషం, దాన్ని మనం డైవర్ట్ చేయడం ఒక నిమిషం రవికిరణ్ గారు, ఒక నిమిషం రవికిరణ్ గారు మీరే మాట్లాడదురు ఒక నిమిషం. మరి డిప్యూటీ స్పీకర్ ఇది సమయం కాదని ఆయన ఎందుకు వారించాల్సి వచ్చింది?
ఆయన అంటే ఆయన ఆవేదన చెందద్దు, మీరు ఆవేదన చెందద్దు అన్నారు తప్పితే ఎక్కడ ఈ సమయం కాదు ఇలా ఏం రాలేదు. నేను చూసాను, లైవ్ చూశాను. సమయం కాదు, మీరు ఎత్తకూడదు, ఇలా ఏం అనలేదు. ఆవేశపడద్దు మీరు. ఇది సమయం కాదు అన్నారు. అది నేను కూడా చూసా, నేను కూడా విన్నా. ఇది సమయం కాదు అన్నారు ఆయన, డిప్యూటీ స్పీకర్. అదేనండి నేను అనేది ఏంటంటే మీరు ఆవేదన చెందద్దు, ఎందుకంటే ఈ సెషన్